అంటే ఎలా ఉంటుందో ఆ మాజీ ఎమ్మెల్యేకి ఇప్పుడు బాగా అర్థమవుతోంది. ఆయనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? జగన్ మెప్పు కోసం గతంలో చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరిన సదరు మాజీ ఎమ్మెల్యేకి ఇప్పుడు సొంత పార్టీ క్యాడర్ దూరం అవ్వడానికి కారణాలేంటి? ఓ చెంపదెబ్బ ఘటన ఆయన జీవితాన్ని తలకిందులు చేసిందా? ఆ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని నియమించాలనే డిమాండ్ వస్తోందా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన పొలిటికల్ ఫ్యూచర్పై జరుగుతున్న ప్రచారం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ పవర్లో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ ఓ వెలుగు వెలిగారు. 2019 ఎన్నికల్లో టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజాపై గెలిచిన తర్వాత తనకు ఎదురు లేనట్లు విర్రవీగారు. తెలుగుదేశం సీనియర్ ను ఓడించడంతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీంతో ఇక తనను పట్టుకునేందుకు పగ్గాలు లేనట్లు చెలరేగిపోయారు. పాలిటిక్స్ లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎక్కడకు వెళ్లినా మంది మార్బలంతో హడావిడి చేసేవారు. ఆలపాటి రాజాపై గెలుపుతో శివన్న లోకల్ అనే వివాదంతో తెనాలిలో హల్చల్ చేశారు. 5 ఏళ్ల పాటు అహంకారంతో విర్రవీగిపోయారు అనే విమర్శలు వచ్చాయి. సీన్ కట్ చేస్తే శివకుమార్ పరిస్థితి లోకల్ అన్న పదం పోయి లోకనాథం అయ్యారు అని టాక్ నడుస్తోంది. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకునే పరిస్థితి అన్నా బత్తుని శివకుమార్కు ఏర్పడింది అని తెనాలి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని పదే పదే చెప్పుకునే సామెత శివకుమార్కు సరిగ్గా సరిపోతుంది అని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. ఒక చెంపదెబ్బ ఈ నేత రాజకీయ జీవితాన్ని తారుమారు చేసింది. మాజీ ఎమ్మెల్యేతో పాటు కుమారులు, అనుచరులు కేసుల్లో చిక్కుకున్నారు. మొత్తం 16 మందిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఈ పరిణామంతో సొంత పార్టీలో కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ ఏడాది మే 13న సాధారణ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఆ రోజు తెనాలి ఐతానగర్లోని ఓ పోలింగ్ బూత్ లో వచ్చిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు నేరుగా ఓటేసేందుకు వెళ్లారు. అప్పటికి చాలా సేపటి నుంచి వేచి ఉన్న ఓటర్లు శివకుమార్ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. క్యూ లైన్ లో రావాలని గొట్టిముక్కల సుధాకర్ కోరారు. ఈ క్రమంలోనే ఓటు వేసి బయటకు వెళ్తూ తననే క్యూలో రమ్మంటావా అంటూ ప్రశ్నించిన ఓటర్పై రుసరుసలాడారు. అంతటితో ఆగలేదు. సుధాకర్ పై చేసుకున్నారు. ఓటరు కూడా వెనక్కి తగ్గలేదు. శివకుమార్ పై తిరగబడ్డారు. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇక ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఎలక్షన్ కమిషన్ శివకుమార్ ను హౌస్ అరెస్ట్ చేయించింది. అన్నా బత్తుని శివకుమార్ పొలిటికల్ కెరియర్ లో ఇది మాయని మచ్చగా మారింది. ఆయన రాజకీయ జీవితం అప్పటి వరకు ఓ ఎత్తు, ఆ తర్వాత నుంచి మరో ఎత్తుగా మారిపోయింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత పార్టీ క్యాడర్ కూడా ముఖం చాటేయడంతో నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అన్నా బత్తుని శివకుమార్ వైసీపీ క్యాడర్ ను పట్టించుకోలేదు. పైగా పలు సందర్భాల్లో వారిని దుర్భాషలాడేవారు. ఇలా 5 ఏళ్ల పదవీకాలం సాగడంతో ఎన్నికల సమయానికి అందరూ దూరమయ్యారు. జగన్ మెప్పు కోసం శివకుమార్ అహంకారంతో వ్యవహరించేవారు. అమరావతి రాజధాని ఉద్యమ సమయంలో చంద్రబాబు తెనాలి పర్యటనను అడ్డుకునేందుకు ఉద్యమకారులు నిరాహార దీక్షా శిబిరాన్ని తగలబెట్టించిన చరిత్ర ఈ నేతకు ఉందని లోకల్ టాక్. అంతటితో ఊరుకోలేదు. చంద్రబాబు తెనాలి ఎలా వస్తారో చూస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర ప్యారిస్ లో అడుగు పెట్టనివ్వను అని శపథం చేసి చివరకు అబాసుపాలయ్యారు. ఇక తెనాలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శివకుమార్ ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు అన్న విమర్శలను మూటగట్టుకున్నారు. అప్పటి సర్కార్ సంక్షేమ పథకాలను వల్లెవేస్తూ కాలం వెళ్లబుచ్చారు తప్ప 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యం. అదును కోసం ఎదురు చూసిన తెనాలి ప్రజలు 2024 ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారు. కూటమి తరపున జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన నాదెండ్ల మనోహర్ చేతిలో 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇంత భారీ వ్యత్యాసంతో అభ్యర్థి పరాజయం పాలవడం తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో వైసీపీ క్యాడర్ డీలా పడింది. ఇప్పుడు అందరూ దూరమయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీకి పునరుత్తేజం తీసుకొచ్చేందుకు కొత్త ఇన్ఛార్జిని నియమించాలని క్యాడర్ కోరుతోంది. లేకపోతే పార్టీ ఉనికే ప్రమాదమని ఆందోళన వ్యక్తమవుతోంది. శివకుమార్ ను కొనసాగిస్తే భవిష్యత్తులో తెనాలిలో వైసీపీ మరింత బలహీనపడే అవకాశం ఉంది అన్న వాస్తవాన్ని గ్రహించి అధినాయకత్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలి అని కోరుతోంది. నియోజకవర్గ నేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించి కొత్త ఇన్ఛార్జిని ప్రకటించాలి అన్న డిమాండ్ను లేవనెత్తారు. వైసీపీ అధినేత జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.